హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ప్రతి సంవత్సరం ఏ తేదీన ట్రైఫెడ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు? జవాబు ఆగస్టు 6. నెక్స్ట్, అంతర్జాతీయ హిరోషిమా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జవాబు ఆగస్టు 6. నెక్స్ట్, ఇటీవల ఉత్తరకాశీలో సంభవించిన ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం ఏమిటి? దీనివల్ల కనీసం 4 మరణించారు మరియు దాదాపు 100 మంది తప్పిపోయారు. జవాబు మేఘాల విస్ఫోటనం. ఇటీవల ప్రత్యయ అమృత్ ఏ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు? జవాబు బీహారు. ఏ ఐఐటిలో అగ్నిశోధ పరిశోధనా విభాగాన్ని ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ ఉపేంద్ర త్రివేది ప్రారంభించారు? జవాబు ఐఐటి మద్రాసు. భారతదేశం ఏ పొరుగు దేశాల్లో బియ్యం బలవర్ధకత మరియు సరఫరా గొలుసులను మెరుగుపరచడంపై దృష్టి సారించిన కొత్త చొరవను ప్రారంభించడానికి యుఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? జవాబు నేపాల్. ఇండస్ ఇండ్ బ్యాంక్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? జవాబు రాజీవ్ ఆనంద్. 2025లో ఏ అంతర్జాతీయ అథ్లెటిక్స్ మీట్లో భారత అథ్లెట్ అబ్దుల్లా అబూబకర్ పురుషుల ట్రిపుల్ జంప్ టైటిల్ను గెలుచుకున్నాడు? జవాబు కొసనోవ్ మెమోరియల్. దేశవ్యాప్తంగా ఔషధ మొక్కల సంరక్షణ మరియు అవగాహనను బలోపేతం చేయడానికి ఇటీవల 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు ఎన్ఎంపిబి ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? జవాబు ఆయుష్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్, అంతర్జాతీయ వాయు రవాణా సంఘం విడుదల చేసిన తాజా ప్రపంచ వాయు రవాణా గణాంకాలు ప్రకారం ప్రపంచంలో 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా ఏ దేశం అవతరించింది? జవాబు భారతదేశం. నెక్స్ట్, ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2025 అక్టోబర్లో భారతదేశంలో మొట్టమొదటి ఆర్చరీ లీగ్ను నిర్వహిస్తుంది. ఇది ఏ వేదికలో జరుగుతుంది? జవాబు యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్, న్యూఢిల్లీ. భారతదేశంలో మొట్టమొదటి ఫీఫా టాలెంట్ అకాడమీ ఏ నగరంలో ప్రారంభించబడింది? జవాబు భువనేశ్వర్. నెక్స్ట్, అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? జవాబు ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అత్యధిక అవయవ దానం చేసినందుకు గాను ఏ రాష్ట్రం ప్రశంసలు పొందింది? జవాబు తెలంగాణ. నెక్స్ట్, పాన్ 2.0 ప్రాజెక్టు కోసం ఆదాయపు పన్ను శాఖ 792 కోట్ల కాంట్రాక్ట్ను ఏ కంపెనీకి ఇచ్చింది? జవాబు ఎల్టీఐ మైంట్రీ. నెక్స్ట్, 2025-26 కౌన్సిల్ సంవత్సరానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? జవాబు టీసీఏ శ్రీనివాస ప్రసాద్. నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్ ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా జీవిత చరిత్రను ఎవరు రాశారు? జవాబు ప్రియంబద జయకుమార్. నెక్స్ట్, పిచ్ రేటింగ్స్ 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి సవరించింది? జవాబు 6.5%. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి శాస్త్రీయంగా ప్రామాణీకరించబడిన మోనోఫ్లోరల్ లావెండర్ తేనెను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? జవాబు సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఐఐఐఎం. నెక్స్ట్, ఇటీవల 79 సంవత్సరాల వయసులో మరణించిన సత్యపాల్ మాలిక్ ఎవరు? జవాబు జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్. నెక్స్ట్, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు 7th ఆగస్టు. నెక్స్ట్, జాతీయ జావెలిన్ త్రో దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? జవాబు 7th ఆగస్టు. నెక్స్ట్, జాతీయ చేనేత దినోత్సవానికి ముందు జౌళి మంత్రిత్వ శాఖ
మీ నేత పద్ధతులను తెలుసుకోండి ప్రచారం 2025ను ప్రారంభించింది. ఇది ఎక్కడ జరుగుతుంది? జవాబు: నేషనల్ క్రాఫ్ట్స్ మ్యూజియం మరియు హస్తకళా అకాడమీ, న్యూఢిల్లీ. నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ సభ్యదేశంగా చేరిన దేశం ఏది? జవాబు: మోల్డోవా. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత అధునాతన ప్రభుత్వ భవనం కర్తవ్య భవన్ను నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? జవాబు: న్యూఢిల్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.